కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ ఒక పాఠకుడి మరణం. రచయిత శ్రీ అనిశెట్టి శ్రీధర్. శ్రీ అనిశెట్టి శ్రీధర్ మన దేశంలో దారిద్ర్యాన్ని కూడా షోకేస్లో పెడితే కానీ మన వంటి మేధావులు అనుకునే మనుషుల మనసులు చెలించవు, హృదయాలు ద్రవించవు, చెయ్యి జేబులోని పర్సు మీదకి వెళ్ళదు అంటూ భయంకరమైన నిజాలని తన కథలకి వస్తువు చేసుకున్న కథకుడు. ఎప్పుడో సంవత్సరానికి ఒక కథ రాస్తున్నా ఎప్పటికీ మనల్ని వెంటాడే కథలను ఇవ్వడం శ్రీధర్ గారి ప్రత్యేకత. ఇవాల్టి చదువుల మీద, పిల్లల మీద తల్లిదండ్రులు తీసుకొస్తున్న ఒత్తిడి మీద శ్రీధర్ రాసిన కథతో ఎందరికో ఆయన అభిమాన రచయితగా మారిపోయారు. శ్రీధర్ కథల్లో శైలీ శిల్పాల కన్నా జీవితమే ఎక్కువ కనపడుతుంది. తనని కదిలించిన సంఘటనని కథగా మార్చడం బహుశా శ్రీధర్ గారికి ఉన్న అలవాటు. అలా తనని స్థిరంగా ఉంచలేని అనేక సమస్యలని 15 కథలుగా కొత్త బంగారు లోకాన్ని అందించారు. అంతర్ముఖుడైన అక్షరాల ద్వారా తనని తాను వ్యక్తీకరించుకోగల నైపుణ్యుడు కాబట్టే శ్రీధర్ కథలు 21వ శతాబ్దపు మానవ బతుకుల విషాదాలు. పాఠకుడి మరణం మరో వాస్తవాన్ని చినుకు పత్రిక కోసం ఆవిష్కరించిన కథ ఒక పాఠకుడి మరణం. వినండి. స్నేహితులు సుబ్రహ్మణ్యాన్ని పుస్తకాల పురుగు అనేవాళ్ళు. ఆయనకి పుస్తకాల పిచ్చి అనేది వాళ్ళ ఆవిడ. వయస్సు పెరుగుతోంది కదా, చాదస్వం అనేవాళ్ళు పిల్లలు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు అతడు పుస్తకాలు చేతపట్టుకుని పుట్టాడు అని అనుకునేవారు. పుస్తకాలు అతడిలో ఒక విడదీయరాని భాగంగా కలిసిపోయాయి. బాల్యంలో చందమామ, బాలమిత్ర, బుజ్జాయి పుస్తకాలతో సుబ్రహ్మణ్యం పుస్తక పఠనం మొదలయ్యి యవ్వనంలో కలల సాహిత్యం, క్షుద్ర సాహిత్యాల్ని దాటుకుని సత్సాహిత్యం ఏదో ఎరిగినవాడే ముందుకు సాగుతున్నాడు. సుబ్రహ్మణ్యం భార్య కూడా ఒకప్పుడు పుస్తకాలు చదివేది. అప్పట్లో ఎలాంటి పుస్తకాలు చదివేదో ఇప్పుడు అలాంటి సీరియల్స్ టెలివిజన్లో చూడడానికి అలవాటు పడిపోయింది. అందువల్ల సుబ్రహ్మణ్యానికి ఒక పాఠకురాలు తగ్గిపోయింది అన్న బెంగ లేదు. ఇప్పటికీ తను చదువుతున్న వాటిలో మంచి అనిపించినవి ఆమెతో చదివించడానికి ప్రయత్నం చేస్తూ 100కి ఒక 10 మార్కులు సంపాదిస్తూ ఉంటాడు. తన మాటలు ఈ చెవిలో నుండి ఆ చెవి ద్వారా బయటికి పోవడం స్పష్టంగా కనిపిస్తున్నా కూడా టెలివిజన్ రంగులరాట్నం ఎక్కి మనం ఎక్కడికి చేరలేమనే జ్ఞానం ఉండాలి అని ఆమెకు చెబుతూ ఉంటాడు. 10 లక్షల జనాభా ఉన్న ఆ నగరంలో సాహిత్య సభలకి 100 మంది కూడా హాజరు కాకపోవడం సుబ్రహ్మణ్యానికి ఆశ్చర్యం కలిగించేది. ప్రసంగించే వాళ్ళతో కలిపి పట్టుమని 30 మంది ఉండేవాళ్ళు కాదు. వాళ్ల సరాసరి వయస్సు మాత్రం 50 పైనే ఉండేది. కొందరు రచయితలు, సాహిత్యాభిమానులు వచ్చేవాళ్ళు. పిల్లల్ని తీసుకురావడానికి సుబ్రహ్మణ్యం కూడా ప్రయత్నం చేశాడు. గుర్రం చెరువుదాకా వచ్చేది. పాఠ్యపుస్తకాలతో వాళ్ళు పట్టే కుస్తీ చూస్తే అతనికి జాలేసేది. జాలి కురిపించకుండా భార్య అడ్డుపడేది. ఒకరిద్దరు శ్రోతలు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు సుబ్రహ్మణ్యానికి కలిగిన సంతోషం అట్టేసేపు నిలిచేది కాదు. వచ్చిన పిల్లలు ఏ ప్రార్థనా గీతమో పాడడానికో పరిమితం అయ్యేవాళ్ళు. ఆ సమావేశాలకి ఒక యువ రచయిత వచ్చేవాడు. చూడ్డానికి యువకుళ్ళ ఉన్నా అతడి వయస్సు 40 పూర్వార్థంలోనే అని తెలిసి సుబ్రహ్మణ్యం ఆశ్చర్యపోయాడు. అతడి కథల గురించి ప్రస్తావిస్తే ఉత్సాహంగా ఉండేవాడు. మీ కథల గురించి తగినంత చర్చ జరగడం లేదండి అని సుబ్రహ్మణ్యం అంటే బోళ్ళెంత సంతోషపడిపోతూ సుబ్రహ్మణ్యం చేతులు పట్టుకున్నాడు. రచయితలు ఇంత అల్పసంతోషులా అనుకున్నాడు సుబ్రహ్మణ్యం. రచయితలకు అందే పారితోషికాలు ఎంతో తెలియనివాడు కదా, అందువల్ల. మీ పుస్తకం మీద సమీక్ష ఫలానా పత్రికలో బాగా చేశారండి అని చెప్పాడు ఒకసారి. నాకు తెలియదండి, ఏ సంచికలో అని అడిగాడు. ఆ పత్రిక ప్రతి పంపడం కానీ, కనీసం సమీక్ష చేసిన విషయం రచయితకి తెలియజేయడం కానీ జరగదని తెలిసి సుబ్రహ్మణ్యం విస్తుపోయాడు. రచయితలు తమ రచనలు తామే అచ్చువేసుకునే దుస్థితికి సుబ్రహ్మణ్యం బాధపడేవాడు. కొందరు సంపాదకులు రచయితలు పంపే రచనలని 3-4 ఏళ్లు మగ్గబెడతారని తెలిసి అతనికి కోపం వచ్చేది. కొంతమంది రచయితలు తమ కథలు తప్ప ఇతరులవి చదివినట్టు కనిపించేవాళ్ళు కాదు. ఫలానా కథ చదివారా అని ఎవరినైనా అడిగితే కన్నులు మూసి చిరునవ్వుతో తల నెమ్మదిగా ఆడించేవాళ్ళు. అది చదివినట్టో చదవనట్టో సుబ్రహ్మణ్యానికి అర్థమయ్యేది కాదు.
కొంతమంది రచయితల కథలు సుబ్రహ్మణ్యానికి అర్థమయ్యేవి కాదు. సటిలిటీ పర్వాలేదు కానీ వీర సటిలిటీ ఉండే కథలు అవి. మీ కథలు అర్థం చేసుకునేంత స్థాయి నాకు లేదండి అని వాళ్లతో వినయంగా అనేవాడు. అలా అనడం వల్ల ఆ రచయితలు పాఠకులకు మరికొంత కొరుకుడు పడని రచనలు చేసే ప్రమాదం ఉందని సుబ్రహ్మణ్యానికి తెలిసేది కాదు. ఎవరేం చెప్పినా కూడా కళాభిమానులకి అర్థం కావడం కోసం ఏ కళాకారుడైనా తన స్థాయిని తగ్గించుకుని సృజన చేయమని అడగడం భావ్యం కాదు. మనమే ఆ స్థాయికి ఎదగాలి అనేవాడు సుబ్రహ్మణ్యం. వస్తువుపై మమకారంతో శిల్పాన్ని నిర్లక్ష్యం చేసే రచయితలు, శిల్పం మాయలో పడి వస్తువుకు ప్రాధాన్యత ఇవ్వని రచయితలు, తాము నమ్మే సిద్ధాంతం సర్వరోగ నివారణని, దానికి అనుకూలంగా చేసే రచనలే రచనలు అని అనుకునేవాళ్ళు, స్త్రీల సమస్యలన్నింటికీ పురుషుడే కారణమని దుయ్యబడుతూ రాసే రచయిత్రులు, పురాణాలను అదే పనిగా ఏకేవాళ్ళు, రాసిందే తిప్పి తిప్పి రాసేవాళ్ళు, ఇలా ఎందరో రచయితల్ని సుబ్రహ్మణ్యం చదివాడు, చూశాడు. రకరకాల వాదాలు తెరపైకొచ్చాయి. ఏ వాదమైనా చివరికి మానవతావాదంలో ఇమడాల్సిందే కదండి అనేవాడు. కథ నచ్చితే ఆ రచయితకి ఉత్తరం రాసేవాడు. ఫోన్లు విరివిగా వాడకంలోకి వచ్చాక ఫోన్ చేసి మాట్లాడేవాడు. చదవడమే కాకుండా మళ్ళీ ఈ పిచ్చేమిటి అని అతడి భార్య విసుక్కునేది. పాఠకుడి స్పందన రచయితని ఉత్తేజపరుస్తుందని, మరిన్ని మంచి రచనలు చేయడానికి ఒక బలవర్ధకమైన ఔషధంలాగా పనిచేస్తుందని ఆమెకి తెలీదు. సుబ్రహ్మణ్యం కొందరు రచయితలతో కలిసి ఫోటోలు దిగాడు. అది ఆ రచయితలు చేసుకున్న అదృష్టం. కథల వార్షిక సంకలనాల్లో ఫలానా రచయితల కథలే ఎందుకు వేస్తారు, ఫలానా కథ బహుమతికి ఎందుకు అర్హం కాదు, ఫలానా ప్రాంత రచయితలను ప్రోత్సహించడం లేదు, ఎవరి బాధల గురించి వాళ్లే రాసుకోవాలి, ఇలాంటి విమర్శలు, వాదనలు అతను పట్టించుకునేవాడు కాదు. ఎవరికి నచ్చిన కథలు వాళ్ళు వేసుకుంటారు, బహుమతులు ఇచ్చుకుంటారు, సన్మానాలు చేసుకుంటారు, లేక చేయించుకుంటారు, బిరుదులు ఇచ్చి పుచ్చుకోవచ్చు. మనకేలా, కథ బాగుందా లేదా అంతవరకే అనుకునేవాడు. పుస్తకాలు చదవడానికి సమయం ఎక్కడుంది అనేవాళ్లతో సుబ్రహ్మణ్యం ఏకీభవించేవాడు కాదు. జీవితంలో గెలుపు గుర్రాలకే చోటు ఉంటుందని, మిగిలిన వాళ్ళు ఆ గుర్రాల ధాటికి పక్కకి తప్పుకోవడమో లేక వాటి కాళ్ల కింద పడి నలిగిపోవడమో జరుగుతుందని, చదువు అనేది డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడే పనిముట్టని తల్లిదండ్రులు గట్టిగా నమ్మడం, అదే సమయంలో విద్యాబేహారులు రంగప్రవేశం చేయడంతో కళలు బెదిరిపోయాయి. వస్తు వ్యామోహంలో పడి మానవుడు సమయంతో పోటీపడ్డం మొదలుపెట్టాడు. సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు. వాటినుంచి పారిపోవడానికి పలాయనవాదాన్ని పఠిస్తున్నాడు. మరింక సమయం ఎక్కడ ఉంటుంది? మీ దినచర్య అంతా ఒక కాగితం మీద రాసి చూపించండి, మీకు సమయం ఎందుకు దొరకటం లేదో నేను చెబుతాను అనేవాడు. సుబ్రహ్మణ్యానికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. చెరిగిన చొక్కా తొడుక్కునేవాడు కాదు కానివ్వండి, ఉచితంగా పుస్తకాలు దొరకాలని అనుకోకుండా డబ్బు పెట్టి కొనుక్కునేవాడు. విజయవాడలోని ఏలూరు రోడ్డు అంటే కార్ల్ మార్క్స్ రోడ్లో పుస్తకాల షాపుల పరిమాణం తగ్గిపోవడం చూసి తన శరీరం కుంచుకుపోయినట్టు బాధపడ్డాడు. పుస్తకాల షాపుల్లో తిరుగుతూ కొన్ని పుస్తకాలు తిరగేస్తూ నచ్చినవి కొంటూ అలౌకిక ఆనందాన్ని పొందేవాడు. పైపెచ్చు కొన్న పుస్తకాలు ఇంట్లో అలంకారం కోసం కాకుండా తప్పకుండా చదివేవాడు. సాహిత్యం అంటే ఆసక్తి ఉన్న ఎవరికైనా బహుమతి ఇవ్వవలసిన సందర్భం వస్తే పుస్తకాలే కొనిచ్చేవాడు. సుబ్రహ్మణ్యంతో మరొక సమస్య కూడా ఉంది. అతడికి జ్ఞాపశక్తి బాగా ఎక్కువ. లేకపోతే ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఒక పత్రికలో ధారావాహిగా వచ్చిన రాబిన్హుడ్ నవల్లో రాబిన్హుడ్ చనిపోయాక అతడి మిత్రులు పాడిన పాట ఎలా గుర్తుంటుంది? మనం మనం నేస్తాలం, తీయని చాదస్తాలం, వీరకథలతో బిగిసిన దస్తాలం అంటూ తంటా ఏమిటంటే, ఏనాటివో కథలు, అందరి పాత్రలు, అవి పలికిన సంభాషణలు అతను చెబుతూ ఉంటే అంత వివరంగా గుర్తుండని సాహిత్యాభిమానులు ఇబ్బంది పడేవాళ్ళు. ఏ కథైనా నచ్చితే సుబ్రహ్మణ్యం తోటివాళ్లతో ఆ అనుభూతిని పంచుకునేవాడు. వాటిలో మచ్చుకు కొన్ని చెప్తాను. మూర్తి 40వ పళ్ళు అడుగుపెడుతున్న బ్రహ్మచారి, సురక్ష తండ్రి లేని పిల్ల, వయస్సు 20-21, పెళ్లిచూపులవుతాయి. ఇంచుమించు తన వయస్సే ఉన్న సురక్ష తల్లి అమృతవల్లిని ఆమెకు అభ్యంతరం లేకపోతే వివాహమాడతానంటాడు మూర్తి. శ్రీవిరించి రాసిన వాసంత సమీరం కథలో నాయకుడు మూర్తి తీసుకున్న నిర్ణయం సుబ్రహ్మణ్యాన్ని విభ్రమకు గురిచేసింది. జీవితాన్ని దర్శించడానికి ఎన్నో కోణాలుంటాయన్న అర్థం చేసుకున్నాడు సుబ్రహ్మణ్యం. శేషమ్మ పిన్ని రామ్మూర్తి మధ్య దాయాదుల వైరం. రామ్మూర్తి తండ్రి ఆమె కుటుంబాన్ని న్యాయస్థానాల చుట్టూ తిప్పి ఆస్తులు అంతరించేలాగా చేశాడు. అయితే ఇప్పుడు రామ్మూర్తి కన్నా ఆవిడ పరిస్థితే మెరుగు. వంశాకురం లేకుండా పోతుందని ఆవిడ శాపనార్థాలు పెడుతూ ఉంటుంది.
రామ్మూర్తి భార్య అదే సమయంలో బిడ్డని కంటుంది. పురటానికి కస్తూరి వేయాలి. కస్తూరి గుండా ఉన్నదే శేషమ్మ ఇంట్లో. రామ్మూర్తికి ధైర్యం చాలదు. పెద్ద వర్షంలో తడిసి మరీ వచ్చి శేషమ్మ అతడి భార్యకి కస్తూరి తాంబూలం ఇచ్చి వెళుతుంది. రామ్మూర్తి తెలుసుకుని కృతజ్ఞత తెలుపుకునే లోపే వర్షంలో తడిసి ముద్దై బిగదీసుకున్న శేషమ్మ మరీ లేవదు. మునిపల్లె రాజుగారి కస్తూరి తాంబూలం కథ బద్ధ శత్రువుల మధ్య కూడా మానవత్వం ఉండకొచ్చే కస్తూరిలాగా పరిమళిస్తుందని చాటి చెబుతుంది. ఆర్థిక సమస్యల వల్ల కళల పట్ల ఉన్న ప్రేమని చంపుకోవాల్సి వచ్చిన మధ్యతరగతి స్త్రీ వేదనని చాసో కథ వాయులీనం ప్రతిబింబిస్తుంది. గొప్పవారి గోత్రాలు బయటపడినప్పుడు ఒక మధ్యతరగతి మనిషిలోని ఆత్మన్యూనతాభావం పొగమంచులాగా ఎలా విడిపోతుందో చక్కగా చిత్రించిన కథ యండమూరి వీరేంద్రనాథ్ మిస్ట్ కథ అంటాడు సుబ్రహ్మణ్యం. ఆఖరేమైందే వెన్నెల, షోకేసు వంటి కథలు సుబ్రహ్మణ్యం కంట కన్నీరు ఒలికించాయి. రావిశాస్త్రి గారి వేతన శర్మ కథ చదివి పుస్తకం పైన ఆయన బస్ట్ సైజ్ ముఖచిత్రం చూసి పాదాలు ఇక్కడ ఉంటాయి కదా అని ఊహించుకుని దండం పెట్టుకున్నాడు. అల్లం శేషగిరిరావు గారి వరుడు, అర్నాథ్ ఇచ్చట టైప్ చేయబడ్ను, ఇలా ఎన్నెన్ని కథలు, ఎన్నెన్ని పాత్రలు జీవితానికి గమ్యం ఏమిటో బోధపరిచాయి, దారి చూపించాయి, చెయ్యి పట్టుకుని నడిపించాయి. చీకట్లు ముసురుకున్నప్పుడు మిణుగురులాగా కాంతికిరణాలు ప్రసరింపచేశాయి, బుద్ధిని వికసింపచేశాయి. సాహిత్యం జోలికి వెళ్ళని ఈ కాలం యువతకి మరి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అవసరమవుతుంది అనడంలో ఆశ్చర్యం ఉంది అనుకున్నాడు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు కొందరు రచయితలు, సాహితీ ప్రియులు కడసారి దర్శనానికి వచ్చారు. ఉత్తమ సాహిత్య సృష్టి విరివిగా జరగాలని, పాఠకుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగాలని, అదే సుబ్రహ్మణ్యానికి నిజమైన నివాళి అని అన్నారు. ఒక పాఠకుడి మరణం ఒక రచయిత మరణంతో సమానమని కూడా అన్నారు. ఆత్మల్ని నమ్మేవాళ్లు అక్కడ కొందరు కీర్తిశేషులైన రచయితల ఆత్మలు తిరుగాడుతూ ఉండడం స్పష్టంగా కనిపించింది అని మరీ చెప్పారు. ఎవరైనా అతడి శిలావిగ్రహం ప్రతిష్ఠిస్తే ఒక చేతిలో పుస్తకం పట్టుకుని గుండె కానించుకున్నట్టుగా విగ్రహాన్ని తయారు చేయక తప్పేది కాదు. సుబ్రహ్మణ్యం చనిపోయి ఇంచుమించు సంవత్సరం అవుతోంది. ముగ్గురు పిల్లలు కలిసి ఘనంగా సంవత్సరికం చేశారు. నువ్వు ఆత్మీయతకు, అనురాగానికి మారుపేరని, మమ్మల్ని ఇంతవాళ్ళం చేశావు, అంతవాళ్ళం చేశావు, నీ అడుగుజాడల్లో మేము పయనిస్తాము అంటూ పడికట్టు పదాలతో తయారుగా ఉన్న 4-5 రకాల ప్రకటనల నుండి ఒకటి ఎంపిక చేసుకుని ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ప్రకటన పడేశారు. పెద్ద సైజు ఫోటోకి దండేసి అగరొత్తులు వెలిగించి వచ్చిన వాళ్ళు చల్లడానికి పువ్వులు వెండి పళ్ళెంలో మరీ పెట్టారు. సుబ్రహ్మణ్యానికి పుస్తకాలంటే మహా ఇష్టం కదా, 2 పుస్తకాలు ఫోటో ముందు పెట్టకపోయారా అన్నారు ఎవరో. ఇంకా అవెక్కడున్నాయి, ఆస్తి పంపకాలు సజావుగా సాగినట్టే పుస్తకాలు కూడా బీరువాతో సహా ఏకాభిప్రాయంతో పాత పుస్తకాల షాపుకి తరలిపోయాయి. ఆస్తికి వారసులుంటారు కానీ ఆశయాలకి, అభిరుచులకి వారసులున్నో అరుదే కదా. అదండి కథ. ఈ కథ రచయితల జన్మకి సార్థకత చేకూరుస్తున్న పాఠకులకి వినమ్రంగా సమర్పిస్తున్నారు రచయిత అనిశెట్టి శ్రీధర్. విన్నారు కదా, అనిశెట్టి శ్రీధర్ గారి కథ ఒక పాఠకుడి మరణం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.